ఇదిగోండి పెసరావకాయ తింటే నోరు ఊరిపోతుంది, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. సూపర్. ఇది కూడా సూపర్ అండి, చాలా బాగుంది. మీకు చూపిస్తున్నాను. మళ్ళీ పెసరావకాయ పెడతాను. దుంపల ఫ్రై మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అసలు ఆ పిల్లలు కూడా తినేస్తారు, అంత బాగుంది. స్నాక్లా కూడా తినేసేయచ్చు. అసలు ఆలుగడ్డ ఫ్రై ఎందుకు పనికిరాదండి, ఇది చక్కగా చాలా 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 బాగుందన్నమాట. మన ఇంట్లో ఏం చేసుకుందాము అంటే ఒక మంచి సూపర్ డూపర్ ఫ్రై చేసుకుందామండి. ఇంతకీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మన ఛానల్లో అన్నీ ఊరగాయలన్నీ వచ్చాయండి, అన్నీ అప్లోడ్ చేశాను, చాలా వరకు చేశాను, చూస్తున్నారు అవన్నీని. చాలా చాలా బాగుంటాయండి, మంచి టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి అన్నమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా చాలా బాగుంటాయి. అందులోనూ ఒక స్పెషల్ ఒక పచ్చి ఆవకాయ ఒకటి పెట్టానండి, గోదావరి స్టైల్లో. గోదావరి ఫేమస్ అనమాట పచ్చ ఆవకాయ అనేది. అది గొల్లప్రోలు మిరపకాయలతో చేస్తారండి, చాలా చాలా ఫేమస్ అనమాట. ఆ మిరపకాయల కారం అనేది మనకి చాలా వరకు దొరకదండి, అంటే తక్కువగా దొరుకుతుంది అనమాట. అది చాలా ఖరీదు ఎక్కువ కూడా. ఆ మిరపకాయలు మనకి మామూలు కారం అయితే కిలో 800 ఉందనుకోండి, మామూలుగా మన 3 మ్యాంగోస్ అవి 800 850 ఇట్లా ఉందనుకోండి. ఆ గొల్లప్రోలు మిరపకాయల కారం మాత్రం 2200 అటండి. నేనైతే 2000కి తెప్పించాను. ఇక్కడ మా సిస్టర్ కూడా తీసుకుంది, తను 2200కి తీసుకుందండి. అంత ఎక్కువ కారం ఉంటుందన్నమాట. అదే ఆ రేటు ఎక్కువగా ఉంటుంది, ఆ కారం కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతో పెట్టుకున్న ఊరగాయ ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఆ విధానంలో చేసుకున్నారు అంటే, పాత పద్ధతిలో పూర్వ పద్ధతిలో చేసుకున్నారంటే సూపర్ అనమాట, చాలా బాగుంటుంది. అన్ని పచ్చళ్ళు, తర్వాత అదే ఊరగాయలు, అలాగే పొడులు కారాలు అన్నీ కూడా మన వారణాసి వంటిల్లు ఛానల్లో ఉంటాయండి, ఉన్నాయి. తప్పకుండా శ్రమ అనుకోకుండా ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? ఈరోజు మనం ఇదిగోండి స్వీట్ పొటాటో ఫ్రై చేసుకుందాం. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు స్వీట్ పొటాటో ఫ్రై? కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఒక 4 దుంపలు తీసుకొచ్చా, ఆ 4 దుంపల్లో ఒక 2 దుంపలు పులుసులో వేసేసాను, ఒక 2 ఉన్నాయి, ఈ రెండింటిని ఫ్రై చేసేస్తాను. మాకు చాలా ఇష్టం అనమాట ఈ ఫ్రై, చాలా బాగుంటుంది. దీన్ని చిలకడ దుంపలు అంటారు, ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఎర్ర దుంపలు అని కూడా అంటాము. ఇది తెల్లగా కూడా దొరుకుతాయండి, తెల్ల దుంపలు ఎర్ర దుంపలు అలా అంటాం అనమాట. ఇది మాత్రం ఎర్ర దుంపలు స్వీట్ పొటాటో. ఇది మరి ఇంకా మీలో ఎవరు ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా తొక్క తీసేద్దామండి. తొక్క తీసేసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాము ఫ్రై చేసుకోవడానికి. అయితే ఈ పీల్ చేసిన తర్వాత దీన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత విడిగా పెట్టకూడదండి, నీటిలోనే వేసుకోవాలి. నీళ్ళలో వేయకుండా పెట్టుకుంటే అది గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట దుంప. అదేంటి అల్లి దుంప అంటాం, అలాంటిది గ్రీన్ గ్రీన్ కలర్లో వస్తుంది కదా, దాన్ని అల్లి పట్టేసింది అని అంటారనమాట. అట్లా లేకుండా మనం నీటిలోనే వేసుకోవాలి. మనం కట్ చేసుకుని అలా వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రై చేయడం ఎలాగనేది చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూడండి, మిగిలిన వీడియోస్ కూడా చూడండి. రండి ఇక వంట చేసేసుకుందాం. నీళ్ళు పెట్టేసుకోవాలండి. ఇలా చేసింది నీటిలో వేసేసుకోండి. ఇంకా నీటిలో ఉప్పు పసుపు అలాంటివి ఏం అవసరం లేదండి, జస్ట్ నీళ్ళు పెట్టుకుని నీటిలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను, మొక్కలు పెట్టుకున్నాను. అయితే ఇదిగోండి ఇవి తరిగేసుకున్న మన స్వీట్ పొటాటో అనమాట, ఎర్ర దుంపలు ఇది నీళ్ళలో తరిగేసుకోవాలి. నీళ్ళలో తరగకపోతే చెప్పాను కదా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి, అదే మనకి కమిలిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఆ కమిలిపోయినట్టు అయిపోతాయి, బాగుండదు. అందుకని నీటిలోనే తరుక్కోండి ఖచ్చితంగాను. దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ వేయకుండానే తరిగేసుకోవచ్చు అనమాట. ఉత్తి నీళ్ళలో తరిగేసుకోండి, 2-3 సార్లు కడిగేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి. మనం ఇప్పుడు దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాము, కొంచెం ఆయిల్ కాబట్టి ఫ్రైకి
కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది, కొంచెమే, మరీ ఎక్కువ వేసేయకండి, కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేసుకుందామండి. వేసాను కదా, మరి కలుపుకోవాలి. నేనైతే గరిటె తెచ్చుకోలేదు, ఇక్కడ పెట్టుకోలేదు. ఉండండి, గరిటె తెచ్చుకుంటాను. వంట చేసేటప్పుడు అన్నీ పెట్టుకోవాలి దగ్గరలో, పెట్టుకోకపోతే ఒక్కొక్కటి తిరగడానికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెడదాము. మూత పెట్టిన తర్వాత మగ్గుతుంది కదండి, అప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అలా వదిలేస్తే మాడిపోతుంది కదా. మీకు ఒక టిప్ చెప్తానండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చూసారా, ఈ గరిటెతో కలిపాను నేను. నాకు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసాను, నాకు ఇదే కనిపించింది ఎదురుకుండా, అందుకని ఇది తీసుకొచ్చేసాను. ఇలాంటి వాటితో ఎప్పుడూ కలపకూడదండి, ఇలా కలిపితే నలిగినట్టు అయిపోయి సరిగ్గా రాదనమాట. మనం అదే ఇగోండి, ఇట్లాంటి అట్లకాడతో కలిపామనుకోండి, చక్కగా ఇలా కలపచ్చు, మీకు చితికిపోకుండా ముక్క చక్కగా వస్తుందన్నమాట. నాకైతే ఇదే హాయిగా అనిపిస్తుంది. మీకు ఎటువంటిది ఇష్టమో కామెంట్లో చెప్పండి. చూసారా, ఇలా అంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది, మనకి అడుగు పట్టుకున్నది కూడా మొత్తం వచ్చేస్తుంది. ఇది అయిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుని కారం వేసుకుని, చూసారా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇది ఆలు కంటే కూడా తొందరగా అయిపోతుందండి, మనం ఆలుగడ్డల కంటే కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇది. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తాను, జస్ట్ ఒక చిటికెడు చాలండి. ఇదిగోండి ఉప్పు వేసేసుకోండి. ఆయిల్ కూడా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కొంచెం వేద్దాం, కొంచెం ఆయిల్ వేద్దాం. ముందే చెప్పాను కదా, దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఫ్రై అనేటప్పటికి ఎక్కువ పడుతుందండి ఆయిల్. అదే మనం చక్కగా కూరలా చేసుకున్నాం అనుకోండి, నీళ్లు పోసుకుని చేసుకుంటాం కాబట్టి తక్కువగా పడుతుంది అనమాట, ఆయిల్ తక్కువ పడుతుంది. పసుపు వేసేటప్పటికి చూసారా కలర్ వచ్చేసింది మంచిగా. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మనం కారం వేసుకుందాము. కారం వేసేటప్పుడు చూపిస్తాను. కారం వేసేద్దామండి. ఇదిగోండి, ఇదేదో కొత్త కారం అండి. నేను ఎప్పుడు ఈ కారం వాడను, 3 మ్యాంగోసే వాడతాను, అందుకని కొంచెం వేసాను. ఈ కారం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇదిగోండి, ఇప్పుడే చిప్పి దీంట్లో పోసేసి, స్వస్తిక్దంట, ఎప్పుడు వాడలేదు, మా అమ్మాయి తెప్పించింది ఇది. నేను ఎప్పుడు వాడను, 3 మ్యాంగోసే వాడతాను, కమ్మగా ఉంటుంది కాబట్టి. ఇది వేసాను, ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. తిన్నాక కారం ఎక్కువ ఉంటుందో కారం తక్కువ ఉంటుందో చూడాలి. స్టవ్ అయితే ఆపేసుకోండి, కారం వేసిన వెంటనే ఆపేసుకోకపోతే మాడిపోతుంది కారం. అంతే, చూసారా చాలా ఈజీగా అయిపోయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే చక్కగా ఈ అడిగిందంతా మనకి వచ్చేస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, నేను ప్రతి వీడియోలో పదే చెప్తూ ఉంటాను. చిన్నగా అలా అడుగు పట్టుకున్నాక కూడా ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే మనకి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అదంతా అడుగు పట్టిందంతా ఊడొచ్చేస్తుంది. నేను తీసుకుని చూపిస్తాను మీకు. ఇది 2 మినిట్స్ కాదండి, 5 మినిట్స్ అయిపోయింది. కొంచెం చల్లగా అయింది, మూత తీసి చూద్దాము. మనం మూత పెట్టుకుంటాం కదా, మూత పెట్టుకున్న తర్వాత అది ఆవిరి అనేది పడుతుంది కదండి, ఆ మూత మీద ఆవిరి పడుతుంది కదా, ఆ ఆవిరి వల్ల ఇది మెత్తబడుతుంది అనమాట. మెత్తబడి ఉన్నదంతా ఊడొచ్చేస్తుంది. కొంచెం ఏమాత్రం అడుగు పట్టినా ఆ అడుగు పట్టిందంతా కూడా చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి ఇలా అనేసుకోండి, పెద్ద బలంగా ఏం అక్కర్లేదు, జస్ట్ ఇట్లా గోకేసుకుంటే మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అయిపోయిందండి. ఇదైతే దీంట్లో వేసేసుకుంటున్నాను, చూపిస్తా చూడండి. చూసారా చక్కగా వచ్చేసింది మొత్తం అంతాను. ఇదిగోండి, ఏమి లేదు, మొత్తం అంతా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దామండి. దుంపల ఫ్రై. నిజంగా చాలా బాగుందండి. అసలు మనం ఆలుగడ్డ ఫ్రై కంటే కూడా ఈ ఫ్రైయే ఇష్టపడతారు. పిల్లలకి ఇది చేసి పెట్టండి, చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూసారా చాలా చాలా బాగుంది. అసలు ఆలుగడ్డ ఫ్రై ఎందుకు పనికిరాదండి, ఇది చక్కగా చాలా 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 బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేస్తారు కదా. తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఇంకా ఆలుగడ్డని ముట్టుకోరు, ఇవే తెచ్చుకుంటూ ఉంటారనమాట. అంత బాగుందండి, నిజంగా చాలా బాగుంది. ఇలా తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కారం కూడా ఎక్కువేం అవ్వలేదు, సమంగా ఉంది. ఇంతేనండి ఈరోజు వీడియో. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అనమాట. స్వీట్ పొటాటో రెసిపీ, ఎర్ర దుంపల ఫ్రై. నచ్చిందా మరి? నచ్చితే వెళ్ళే ముందు మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. పాత వీడియోలన్నీ ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? బాయ్. ఇదిగోండి వంట అయ్యింది. వంట అయిన తర్వాత ఇలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏదో ఇంకా క్లీన్ చేయలేదు, పూర్తిగా చెయ్యాలి. ఇది చూసారా ఇట్లా ఉంది. ఇదిగోండి సింక్లో ఇట్లాగా ఇప్పుడే తోమేది. మొత్తం స్నానం అయిపోతుంది. చూసారా ఇది? ఇదేమో ఇలా పెట్టుకుని దీంట్లో చెత్త వేసుకోవడానికి అనమాట. మనం కుక్ చేసుకుంటాం కదా, చేసినప్పుడు అంతా దీంట్లో చెత్త వేసేసుకోవడానికి. ఇట్లా మొత్తం అంతా వంట అయిపోయిన తర్వాత మొత్తం ఫస్ట్ సింక్ కడిగేస్తాను. ఇదిగోండి, ఇది మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళ ట్యాప్ అనమాట. ఇది నీళ్ళు, ఇదేమో మామూలు ట్యాప్, రన్నింగ్ వాటర్. తోకున్నప్పుడు సబ్బది వేసుకుంటాం కదా, స్పీచ్లు అవన్నీ పెట్టుకోవడం కోసం అని చెప్పి ఇలా గ్లాసులు కూడా తోమేసిన దీంట్లో బోర్లింగ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా అయితే ఫుల్ చేస్తే వస్తుంది. ఇలా తోమేసి ఇది 2 రకాలుగా వస్తుంది. మరి ఇట్లా సరే, బాగుంది కదా? ప్రతిసారి కుకింగ్ అయిపోయింది, ప్రతిసారి కూడా తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలండి. తీసుకోకపోతే మనకే ఇంట్లో సరిగ్గా ఉండదు, స్మెల్ వస్తుంటుంది కదా. అందుకని ఇలా చేసేసుకోవాలి. ఇంకా ఇది ఒకసారి తుడిచాను, మళ్ళీ ఇంకొకసారి తుడిచేస్తాను. ఇవన్నీ కూడా తోమేసి పెట్టుకున్నాను, అంత నీట్గా తుడిచేసేసుకుంటాను. ఇదండి, ఇట్లా అవుతుంది అనమాట వంటకి ముందు, వంట తర్వాత. ఇదిగోండి దుంపలు ఫ్రై చేసుకున్నాం, ఇదే తినేస్తున్నా. అయితే ఇది పెసరకాయ అనమాట. పెసరకాయ అయిపోయిందండి, బాగా తినేసాం. బాగా అంటే లాగించేసాం మొత్తం అంతాను. దీన్ని నిండా పెట్టిన పెసరకాయ అయిపోయింది. ఇంకా కొద్దిగా అన్నం వేసేసుకుని లాస్ట్లో ఏదైనా ఉందేమో అని చెప్పి మొత్తం ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఊడ్చేసుకుని ఇలా పెట్టేసుకుని తినేస్తాను. మళ్ళీ పెసరకాయ పెట్టాలండి. చాలా ఊరగాయలు పెడతాం కదా, పెట్టేటప్పుడు నాకు డబ్బాలవి సరిపోవట్లేదు. సీసాలు, గ్లాసు బాటిల్స్ అవన్నీ కూడా సరిపోవట్లేదు. ఎన్నెంత తెస్తామని చెప్పండి. ఉన్న ప్లాస్టిక్ వాటిల్లో ఇవి నేను బెల్లం తెప్పిస్తాను, ఆర్గానిక్ బెల్లం తెప్పిస్తాను. ఆ బెల్లం డబ్బాలన్నమాట. సరే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దీంట్లో పెట్టుకుంటున్నాను. పెద్ద ఊరగాయలు అయితే కనుక గాజు దాంట్లోనే పెడతానండి. ఇదిగోండి పెసరకాయ తింటే నోరు ఊరిపోతుంది, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. సూపర్, ఇది కూడా సూపర్ అండి, చాలా బాగుంది. మీకు చూపిస్తున్నాను. మళ్ళీ పెసరకాయ పెడతాను. దుంపల ఫ్రై మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అసలు ఆ పిల్లలు కూడా తినేస్తారు, అంత బాగుంది. స్నాక్లా కూడా తినేసేయచ్చు. పెసరకాయ కూడా ఎక్సలెంట్. అన్ని ఊరగాయలు బాగున్నాయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం.